ఈ చౌటుప్పల దగ్గర అమ్మా నాన్న అనాథాశ్రమంకి వచ్చాం మేము. ఈ వ్యవస్థాపకులు, ఇందులో పనిచేసే వాళ్ళు కూడా ఎంతో సహనంతో వాళ్ళందరూ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడానికి పాల్పడ్డారు. లాస్ట్ మార్చిలో కూడా నేను, మా అక్క బావగారు, మా బావగారు అంటే అనిపిండి రాంబాబు గారు, మా అక్క సత్యకళ, ఇక్కడ ఉన్న అనాథలకు కూడా పాత బట్టలు ఇవ్వకూడదనే సంకల్పంతో కొత్త పంచెలు, కొంత చీరలు కూడా పట్టుకొచ్చి ఇచ్చాము. అది ఆ రోజు అక్కడ ఇది చాలా నచ్చింది మాకు. ఇది చాలా మీరు చేసే సేవ కూడా చాలా అద్భుతంగా ఉంది. మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఈశ్వరుడి కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఇంతకు ముందు కూడా వచ్చాము ఇక్కడికి. ఆ రోజు కూడా ఇక్కడంతా తిరిగి చూసి మాట్లాడి వెళ్ళాము. ఈసారి ఏం చేసామంటే కొత్త చీరలు, కొత్త పంచెలు పట్టుకొచ్చాము వాళ్ళకి. వీళ్ళు చేసే సేవ అది కూడా చూస్తే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మేము పెద్దవాళ్ళం చేయలేము, చూసి ఆనందిస్తున్నాం అంతే. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.